ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు గుడ్ బ్యాక్టీరియాలను బాగా పెంచే రెడ్ క్యాబేజ్ ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మామూలుగా ఊతప్పాలకి తెల్లటి బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తెల్లటి బియ్యంలో ఫైబర్ ఉండదు. పొట్టు తీసేసిన మినపగుళ్ళు వాడుతుంటారు, అందులోనూ ఫైబర్ పోతుంది. ఫైబర్ లేకపోతే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం తగ్గిపోతుంది. అట్లాగే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పొలవ పెట్టినప్పుడు పెరుగుతుందని మనకు తెలుసు. ఊతప్పం పిండి పొలవ పెడతారు, కానీ అందులో ఫైబర్ లేనప్పుడు బెనిఫిట్స్ సకానికి సగం తగ్గిపోతాయి. అంచేత వెజిటబుల్, ముఖ్యంగా రెడ్ క్యాబేజ్ వేసినప్పుడు ఫైబర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అటు మనం ఈ రోజున ఈ హెల్దీ గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేసే ఊతప్పాలకి పొట్టు తీయని మినపప్పుని నీళ్ళల్లో నానపెట్టేసి 8 గంటలు నానపెట్టి తీసుకున్నాం. తెల్లటి బియ్యం బదులుగా మినపప్పుకి 2 ముడి బియ్యాన్ని తీసుకుని వాటిని కూడా నానబెట్టుకున్నాం. వీటితో పాటు రెడ్ క్యాబేజీ తురుము 1/2 కప్, కొత్తిమీర తురుము 1/2 కప్పు, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, అట్లాగే జీలకర్ర 1 టీ స్పూన్. నెక్స్ట్ డే ఉదయం ఊతప్పాలు తీసుకోవాలి అంటే ముందు రోజు ఈవినింగే పిండి రుబ్బేసుకోవాలి. అంటే ముందు రోజు మార్నింగే మినప్పప్పు, ముడి బియ్యం ఇట్లాంటివి నానపెట్టుకోవాలి. 6-7 గంటలు నానపెడితే పొట్టు తీయని మినప్పప్పు శుభ్రంగా నానుతుంది. అట్లాగే ముడి బియ్యం కూడా నీళ్ళల్లో నానపెట్టేసాం. ఈ రెండుటిని గ్రైండ్ చేసిన దాన్ని పొలవ పెట్టేసాం. అలా రెడీగా పొలవ పెట్టిన పిండినప్పుడు మీకు తీసుకుని ఊతప్పం వేసుకునే ప్రయత్నం చేద్దాం. పొట్టు తీయని మినప్పప్పు, ముడి బియ్యంతో ఊతప్పం పిండి అట్లా సిద్ధం చేసుకున్నాం. ఈ పిండి చప్పదనం ఉండకూడదు. మనం ఉప్పు వేస్తారు బయట అయితే, మనం ఉప్పు వేయం కదా. ఉప్పు లేని చప్పదనం తెలియకుండా తేనె 1 టేబుల్ స్పూన్ వేసేస్తే పిండి చప్పదనం పోతుందన్నమాట. తీపి రాకుండా తేనె వేయాలి మనం. అట్లా పులి పెట్టిన పిండిలో తేనె వేసేస్తే బాగుంటుంది. ఊతప్ప పిండి సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి ముట్టించేసేసి, రేకు మందంగా ఉంది కాబట్టి కొద్దిగా ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసి దాని మీద బ్రష్తో మనం మేగడ రాసేయాలి. దీని మీద పచ్చిమిరపకాయ ముక్కలు పిండిలో కలిపితే బాగుంది, పైకి ఉండాలి. ఇప్పుడు ఇట్లా గార్నిషింగ్ కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర. రెడ్ క్యాబేజీ ఊతప్పం కాబట్టి రెడ్ క్యాబేజీ తురుము చాలా కలర్ఫుల్గా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారుగా ఊతప్పం అంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా పిండిలో పట్టేసింది. మూత పెట్టేసేసి మనం సిమ్లో మెల్లగా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత కొద్దిగా మేగడ వేసేసి మళ్ళీ తిరగవేసేస్తే చాలా బాగుంటుంది. రెడ్ క్యాబేజ్ గుడ్ బ్యాక్టీరియాలు ఇంక్రీజ్ చేసే ఊతప్పం. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా గుడ్ బ్యాక్టీరియాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ మధ్య పరిశోధనలు ఏమి రుజువవుతున్నదో తెలుసా మీకు? 99% జబ్బులన్నిటికీ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలే కారణమని. ఎవరికైతే ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గి గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయో వాళ్ళకి జబ్బులు తగ్గుతాయి. జబ్బులు రాకుండా ఉంటే ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది అనమాట. అలాంటి దానికి అప్పుడప్పుడు ఇట్లా పొలో పెట్టిన వాటిని వేసుకోవచ్చు. అందులో హై ఫైబర్ ఉండే విధంగా, ప్రోటీన్ ఉండే విధంగా కనుక జాగ్రత్త పడితే ఈ గుడ్ బ్యాక్టీరియాలు ఇంక్రీజ్ చేయడానికి ఈ ఊతప్పాలు చాలా బాగా ఉపయోగపడతాయి.